Good afternoon, everyone. My name is Nathan Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. ఈరోజు మన ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్ సిరీస్ ని కంటిన్యూ చేస్తాం. ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్ ని మనము కంటిన్యూ చేసుకున్నాం. ప్లాంట్ ఫిజియాలజీలో నెక్స్ట్ చాప్టర్ అయిన మినరల్ న్యూట్రిషన్ అనే చాప్టర్ లో ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, which one of the following rules is not characteristic of essential element? Okay, essential element, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ అని మీకు 2 types of elements మీకు మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ లో చదువుకుంటాం. దాంట్లో ఏది దీంట్లో నాట్, ఫస్ట్ నేను చెప్పాను నాట్ ని వీటిని ఇలాంటి నెగిటివ్ ఉన్న పదాన్ని బాగా హైలైట్ చేసుకోండి అనేసి. ఓకే, అప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్లు కరెక్ట్ గా పెట్టగలుగుతారు ఆప్షన్స్ లో. ఓకే, ఇది అలవాటు చేసుకోండి నీట్ అయిపోయేంత వరకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అన్నాడు. ఓకే, ఫస్ట్ వన్, బీయింగ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఆబ్వియస్ గా ఎసెన్షియల్ ఎలిమెంట్ వచ్చేసి కాంపోనెంట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉండాలి, సో ఇది కాదు. నెక్స్ట్, చేంజింగ్ ద కెమిస్ట్రీ ఆఫ్ సాయిల్, అది పక్కన పెట్టుకుంటే. నెక్స్ట్, సి ఏమి ఇచ్చాడు, బీయింగ్ ఏ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్ అండ్ కెమికల్ కాంపౌండ్స్, ఇది కూడా కరెక్ట్. ఎనర్జీ రిలేటెడ్ కాంపౌండ్స్ అంటే డైరెక్ట్ గా లింక్ అయి ఉండాలి. యాక్టివేషన్ ఆర్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్స్ కూడా అయ్యి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన చేంజింగ్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద సాయిల్. చేంజింగ్ ఆఫ్ ద కెమిస్ట్రీ ఆఫ్ సాయిల్ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే కాదు, సో ఆప్షన్ ఏమవుతుంది, బి అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఏమైనా వస్తుందంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏమని చెప్పొచ్చు నువ్వు, సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కెన్ ఆల్టర్ ద ఆస్మోటిక్ పొటెన్షియల్ ఆఫ్ సెల్, అది అలా వచ్చిందనుకో, అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ కెన్ చేంజ్ ద లేదంటే ఆల్టర్ ద ఆస్మోటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ వస్తే అది కూడా ట్రూనే అనమాట మీకు. సో ఆప్షన్ అయితే బి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్. క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ యొక్క క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అనేది కింద ఏ సెంటెన్స్ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటున్నాడు అనమాట. ఫస్ట్ వన్, essential element concentration below which plant growth is retarded. ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. essential element concentration below which plant growth becomes the stunted. essential element concentration above which plant remains the vegetative phase. నన్ను అంతేగో దీంట్లో ఏది బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే నీకు ఎసెన్షియల్ ఎలిమెంట్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అనుకుంటే దీనిపైన ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్ కాన్సన్ట్రేషన్ ఆ ప్లాంట్ లో ఉంటే బాగా ఆరాంగా బాగా మంచిగా గ్రో అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద నుంచి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అనేది కింద పడతాడో ఈ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కి, అప్పుడు నీకు ప్లాంట్ గ్రోత్ అనేది రిటార్డ్ అవుతుంది, అంతేగాని స్టంటెడ్ అవ్వదు. స్టంటెడ్ అంటే ఎగ్జామ్ స్టాప్ అయిపోవడము అలా జరగదు, రిటార్డ్ అవుతుంది. అంటే స్లోగా నీకు ఆ హెల్త్ కండిషన్ ఆఫ్ ప్లాంట్ అనేది నీకు తగ్గిపోద్ది అనమాట. సో బెస్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే నీకు. నెక్స్ట్, deficiency symptoms of an element tend to appear first in the young leaf. It indicates that the element is relatively immobile. Which one of the following element deficiency would show such symptoms? ఓకే, డెఫిషియన్సీ సిమ్టమ్స్ యూజువల్ గా నీకు యంగ్ లీవ్స్ లో అపేర్ అవ్వవు. ఎందుకంటే ఎప్పుడైతే ఓల్డ్ లీవ్స్ అనేవి చనిపోతున్నాయి, అవి మొబైల్ అయిపోతాయి అనమాట. అక్కడ ఉన్న న్యూట్రియన్స్ నీకు యంగ్ లీవ్స్ లోకి వెళ్ళిపోతాయి. అలా యంగ్ లీవ్స్ లో వెళ్లకుండా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, అవి రిలేటివ్ గా ఇమ్మొబైల్ అంటే ఎక్కువ మూమెంట్ అనేవి చూపిలేదు అనేసి అర్థం అనమాట దానికి. ఓకే, నీకు అలాంటి ఎలిమెంట్ దీంట్లో ఏది ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే నీకు సల్ఫర్, నీకు మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ అనేసి నీకు డైరెక్ట్ గా ఎన్సీఆర్ లో టేబుల్ ఇచ్చాడు అనమాట. దాంట్లో నీకు చూస్తే కన్నా ఒక్కొక్క ఎలిమెంట్ గురించి, సల్ఫర్ గురించి, మెగ్నీషియం గురించి, నైట్రోజన్ గురించి, పొటాషియం గురించి నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. దాంట్లో డైరెక్ట్ గా ఈ పాయింట్ అనేది డైరెక్ట్ గా మెన్షన్ ఉంది. సో ఆన్సర్ ఏంటి, సల్ఫర్ వచ్చి రిలేటివ్ గా ఇమ్మొబైల్ అనమాట. సో ఓల్డ్ నుంచి న్యూ లీవ్స్ కి కాస్త మొబిలైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే మెగ్నీషియం, నైట్రోజన్, పొటాషియం చూసుకుంటే అవి ఫ్రీలీ మొబైల్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింటమ్స్ ఇస్ నాట్ డ్యూ టు ద మ్యాంగనీస్ టాక్సిసిటీ. ఓకే, మ్యాంగనీస్ టాక్సిసిటీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. మ్యాంగనీస్ టాక్సిసిటీ ఒకవేళ ఒక ప్లాంట్ లో అపియర్ అయితే ఏ
ఫాలోయింగ్ సింటమ్స్ నీకు కనపడవని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్, కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఇన్ షూట్ ఎఫెక్ట్స్ ఇస్ ఇన్హిబిటెడ్. అంటే మ్యాంగనీస్ టాక్సిసిటీ వల్ల నీకు కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఇన్హిబిట్ అవుతుంది కదా, సో ఇది సింటమ్ అనేది నీకు కనపడదు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, డెఫిషియన్సీ ఇన్ బోత్ ఐరన్ అండ్ నైట్రోజన్ ఇస్ ఇండ్యూస్డ్. ఓకే. నెక్స్ట్, అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ స్పాట్ సరౌండెడ్ విత్ క్లోరైటిక్ వెయిన్స్, నన్ను అవి ఏమో. ఇప్పుడు నీకు ఎక్సెస్ ఆఫ్ మ్యాంగనీస్ వచ్చేసి ఇన్ఫాక్ట్ ఇండ్యూస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం అండ్ ద కాల్షియం. ఓకే, నాట్ డ్యూ టు అంటున్నాడు. ఇది మెగ్నీషియం, ఇది నీకు మెగ్నీషియం యొక్క వల్ల జరుగుతుంది, అంతేగాని నీకు మ్యాంగనీస్ వల్ల నీకు ఐరన్ అండ్ నైట్రోజన్ అనేది డెఫిషియన్సీ అనేది ఇండ్యూస్ అవ్వదు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్, నీకు కాల్షియం ట్రాన్స్లోకేషన్ అనేది మ్యాంగనీస్ టాక్సిసిటీ వల్ల నీకు కనపడుతుంది. నెక్స్ట్, అపీరెన్స్ ఆఫ్ బ్రౌన్ స్పాట్ సరౌండెడ్ క్లోరైటిక్ వెయిన్స్ నీకు కనపడుతుంది. కానీ నీకు డెఫిషియన్సీ ఇన్ బోత్ ఐరన్, నైట్రోజన్ వచ్చేసి నీకు ఇండ్యూస్ అవ్వదు అనమాట మ్యాంగనీస్ టాక్సిసిటీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రియాక్షన్ క్యారీడ్ అవుట్ బై నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ ఇంక్లూడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్స్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ వచ్చేసి ఏ రియాక్షన్స్ మీకు జరుగుతాయనేసి ఇచ్చాడు అనమాట. రెండు అమోనియా మాలిక్యూల్స్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ తో కలిపి నైట్రైట్ అండ్ 2 ప్రోటాన్స్ అండ్ వాటర్ ఒక రియాక్షన్, తర్వాత 2 నైట్రేట్స్ మళ్ళీ ఆక్సిజన్ తో కలిపి 2 నైట్రేట్ ఫార్మ్ అవుతుంది, అది ఇంకో రియాక్షన్ అనమాట. ఇది బేసిక్ గా నీకు జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ దీస్ ఈక్వేషన్స్ ఇస్ నాట్ ట్రూ అంటున్నారు. నాట్ ట్రూ అంటేనా నీకు ఈ ఈక్వేషన్స్ అనేవి కొన్ని బ్యాక్టీరియా ద్వారా నీకు జరగాలి. ఆ బ్యాక్టీరియాస్ ఏవి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ వన్, స్టెప్ 1 ఈస్ క్యారీడ్ అవుట్ బై నైట్రోజోమోనస్ అండ్ నైట్రోకోకస్. ఇక్కడ నీకు నైట్రోజోమోనస్, నైట్రోకోకస్ వల్ల జరుగుతుంది అని చెప్తున్నాడు, కరెక్టే. నెక్స్ట్, స్టెప్ 2 ఈస్ క్యారీడ్ అవుట్ బై ద నైట్రోబాక్టీరియా అంటున్నాడు, అది కరెక్టే. బోత్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఆర్ కాల్డ్ ద నైట్రిఫికేషన్ అంటారు. నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్ అయినా కూడా మనకు నైట్రోజోమోనస్, నైట్రోకోకస్, నైట్రోబాక్టీరియా చెప్పచ్చు అనమాట. నైట్రిఫికేషన్ నీకు ఈ 2 స్టెప్స్ ను నైట్రిఫికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్, బ్యాక్టీరియా క్యారింగ్ అవుట్ దీస్ స్టెప్స్ ఆర్ యూజువల్లీ ఫోటో ఆటోట్రోప్స్. ఓకే, ఫోటో ఆటోట్రోప్స్ అంటున్నాడు. ఈ బ్యాక్టీరియా నీకు కీమో ఆటోట్రోప్స్ అంట. ఓకే, కీమో ఆటోట్రోప్స్ అంటారు. ఈ బ్యాక్టీరియా ఉన్నాయి కదా, నైట్రోజోమోనస్, నైట్రోకోకస్, నైట్రోబాక్టీరియా, ఇవి కీమో ఆటోట్రోప్స్ ఉన్నాయి, అంతేగాని ఫోటో ఆటోట్రోప్స్ కాదు. సో ఆప్షన్ డి. నెక్స్ట్, విత్ రిగార్డ్ టు ద బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఆఫ్ రైజోబియం ఇన్ అసోసియేషన్ విత్ సోయాబీన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డస్ నాట్ హోల్డ్ ట్రూ. ఓకే, విత్ రిగార్డింగ్ ద బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఆఫ్ రైజోబియం, ఏ స్టేట్మెంట్ దీంట్లో తప్పు అనేసి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. నైట్రోజనస్ మే రిక్వైర్ ఆక్సిజన్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్. Nitrogenase is a MO, molybdenum iron protein. Leg hemoglobin is pink colored pigment. Nitrogenase help in convert nitrogen gas into 2 molecules of ammonia. ఇది కరెక్ట్. లెగ్ హిమోగ్లోబిన్ నీకు వచ్చేసి పింక్ కలర్ లో ఉంటుంది అనేసి అది కరెక్ట్. నైట్రోజనస్ వచ్చేసి మాలిబ్డినం అండ్ ఐరన్ ప్రోటీన్. నెక్స్ట్, నైట్రోజనస్ మే రిక్వైర్ అనమాట. నైట్రోజనస్ అనేది నీకు ఆక్సిజన్ సెన్సిటివ్ అనమాట. ఓకే, హైలీ సెన్సిటివ్ ఆక్సిజన్. ఓకే, సో అంటే నువ్వు ఆక్సిజన్ నీకు నైట్రోజనస్ కి ఉందనుకో, ఆక్సిజన్ అనేది ఉందనుకో నైట్రోజనస్ ఎంజైమ్ కి, అది ఫంక్షన్ జరగదు అనమాట. సో నైట్రోజనస్ ఎంజైమ్ కి ఆక్సిజన్ అనేది ఉండకూడదు. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఎలిమెంట్ విత్ ఇట్స్ అసోసియేటెడ్ ఫంక్షన్స్ అండ్ రోల్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీనికి ఈ మ్యాచింగ్ నువ్వు చేయాలంటే కంపల్సరీ మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి కదా, అవి ప్రతి ఒక్కటి నువ్వు చదివేసి ఉండాలన్నమాట. అంటే ప్రతి ఒక్క దాని గురించి నీకు కొంచెం ఐడియా అనేది ఉండాలంటే, ఎంత బైహార్ట్ చేస్తే అంత మంచిది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి దాని నుంచి. నెక్స్ట్, ఫస్ట్ బోరాన్ ఏం చేస్తుంది? బోరాన్ అనేది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ గా, లేకపోతే నీడ్ ఫర్ ఆక్సిజన్ సింథసిస్, లైక్ కాంపోనెంట్ ఆఫ్ నైట్రోజనేస్, లేకుంటే పోలెన్ జర్మినేషన్, కాంపోనెంట్ ఆఫ్ పెరాడాక్సిన్. బోరాన్ అనేది నీకు పోలెన్ జర్మినేషన్ లో నీకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, మ్యాంగనీస్ ఏం చేస్తుంది? మ్యాంగనీస్ వచ్చేసి నీకు
స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ టు లిబరేట్ ఆక్సిజన్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో నీకు వాటర్ ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ లిబరేట్ అవ్వడానికి నీకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మాలిబ్డినం ఏం చేస్తుంది నీకు? మాలిబ్డినం వచ్చేసి ఇందాక పైన చదువుకున్నాం. మాలిబ్డినం నైట్రోజనస్ లో నీకు మాలిబ్డినం ఉంటుంది. సో ఇది కాంపోనెంట్ ఆఫ్ ద నైట్రోజనస్ అంటే ఇదే. నెక్స్ట్ జింక్. జింక్ ఏం చేస్తారు? జింక్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఆక్సిజన్ సింథసిస్. నెక్స్ట్ ఇంకా ఐరన్ ఉంది. ఐరన్ ఏం చేస్తుంది? ఐరన్ వచ్చేసి కాంపోనెంట్ ఆఫ్ ఫెరడాక్సిన్. నీకు ఫెరడాక్సిన్ అంటే దాన్ని కెమిస్ట్రీ చదువుకుంటే దాంట్లో ఐరన్ యొక్క సింబల్ ఏంటి? Fe. సో ఫెరడాక్సిన్ అంటే ఐరన్ అనేసి డైరెక్ట్ గా అలాగే పెట్టేసింది. సో ఆప్షన్ ఏమవుతుంది దానికి? ఆప్షన్ A4 అంటేనా ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ కెన్ బి గ్రోన్ ఇన్. టిక్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇన్కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. నెక్స్ట్ ప్లాంట్ కెన్ బి గ్రోన్ ఇన్ సాయిల్ విత్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్. కరెక్ట్, గ్రో అవుతుంది. వాటర్ విత్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్, ఇదేంటి? హైడ్రోపోనిక్స్. దీని వల్ల మనం హైడ్రోపోనిక్స్ అంటాం. ఎయిదర్ వాటర్ ఆర్ సాయిల్ విత్ ఎసెన్షియల్, మనకు కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అంతే. ఓకే, సో ఈ రెండిట్లో ఏ దాంట్లో అయినా గ్రో అవుతుంది. ఓకే, సో ABC కరెక్ట్. వాటర్ ఆర్ సాయిల్ వితౌట్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్, ఇది ఎలా అవుతుంది చెప్పు? అసలు న్యూట్రియన్స్ లేకుంటే ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది? సో ఆప్షన్ డి అన్నమాట. ఓకే, ఇంకోసారి ఇందులో చూసుకుంటే డైరెక్ట్ గా ఎసెన్షియల్ ఎలిమెంట్ గురించి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఏం అడిగాడు? క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ గురించి నీకు అడిగాడు. ఇక్కడ ఏం చేస్తారంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు గ్రోత్ అనేది రిటార్డ్ అవుతుంది. అంటే స్టంటెడ్ గ్రోత్ కానీ లేకపోతే అబోవ్ ఉన్నప్పుడు వెజిటేటివ్ ఫేజ్ అలా రాదనమాట, రిటార్డ్ అవుతుంది. అంటే గ్రోత్ అనేది నీకు ఈజీగా డిసీజ్ వచ్చింది అనేసి నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డెఫిషియన్సీ వచ్చేసి ఇమొబైల్. సల్ఫర్ వచ్చేసి ఇమ్మొబైల్ ఎలిమెంట్ అనమాట. సో దాన్ని బట్టి డైరెక్ట్ తెలుసు మెగ్నీషియం కానీ నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఇవన్నీ బాగా మొబైల్ అనమాట. ఈజీగా ఓల్డ్ న్యూస్ నుంచి ఇంగ్లీష్ కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింటమ్స్ ఇస్ నాట్ డ్యూ టు ద మ్యాంగనీస్ టాక్సిసిటీ. ఈ క్వశ్చన్ బాగా చూసుకోండి. కాల్షియం నుంచి ట్రాన్స్లోకేట్ వచ్చేసి ఇది ఇన్హిబిట్ అవుతుంది. అంటే మ్యాంగనీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాల్షియం ట్రాన్స్లోకేషన్ లో ప్రాబ్లం వస్తుంది. అది కరెక్ట్. సో దానివల్ల అది రాదన్నమాట. నెక్స్ట్ డెఫిషియన్సీ ఇన్ బోత్ ఐరన్ అండ్ నైట్రోజన్ ఈజ్ ఇండ్యూస్ అంటున్నాడు. అంటే ఎక్సెస్ ఆఫ్ మ్యాంగనీస్ ఉందనుకో, ఉన్నప్పుడు నీకు ఇండ్యూస్ డెఫిషియన్సీ ఆఫ్ మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం. ఓకే, వీడు ఏమంటే ఐరన్ అండ్ నైట్రోజన్ ఉన్నారు. సో అది అందుకు తప్పిపోయింది. అదే ఇక్కడ నీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ నైట్రోజన్ ఇచ్చాడు తప్పు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్ అనేది డైరెక్ట్ గా ఇన్స్టెంట్ బుక్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. దీనిపైన ఇక్కడ మెన్షన్ కూడా చేశాడు. ఇక్కడ నైట్రోజోమోనస్, నైట్రోకోకస్ అనేసి, ఇక్కడ నైట్రోబాక్టర్ అనేసి డైరెక్ట్ గా మెన్షన్ కూడా చేశాడు అనమాట. ఈ స్టెప్స్ ని ఏమంటాడు అని కూడా రాశాడు. దాన్ని మనం నైట్రిఫికేషన్ అంటాం. ఆ నైట్రిఫికేషన్ స్టెప్స్ క్లియర్ గా ఇచ్చాడు అనమాట. నైట్రిఫికేషన్ అనే హెడ్డింగ్ పెట్టి క్లియర్ గా మెన్షన్ చేశాడు. తర్వాత బ్యాక్టీరియా క్యారింగ్ ఇది కూడా ఇచ్చాడు అక్కడ. కీమో ఆటోట్రోప్స్ అంటే ఫుడ్ ఆర్డర్స్ ఉంటే సన్లైట్ యూజ్ చేసుకునేసి అది ఫోటోసింథసిస్ అనేది చేస్తుంది. అది కీమో ఆర్డర్స్ అనేది ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసుకునేసి అది ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ నైట్రోజనస్ ఎంజైమ్ గురించి ఇక్కడ మెయిన్ గా మ్యాప్ అనమాట. నైట్రోజనస్ ఎంజైమ్ అనేది సెన్సిటివ్ టు ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటే అది సరిగా పనిచేయదు అనమాట. ఇలాగే హిమోగ్లోబిన్ ఆ నాడ్యూల్స్ కట్ చేసి చూస్తే నీకు పింక్ కలర్ పిగ్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది బోరాన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, జింక్, ఐరన్ రెస్పెక్టివ్ ఫంక్షన్. ఇవే కాదు నీకు రేపు నీటిలో ఎలా ఇస్తాడంటే బోరాన్, మెగ్నీషియం ఇవి కాకుండా వేరేవి ఇస్తాడు. పొటాషియం కానీ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాడు అన్నమాట. ఓకే, ఎందుకంటే అక్కడ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది నీటిలో మీకు మినరల్ న్యూట్రిషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అంటే 2 to 3 క్వశ్చన్స్ దాంట్లో కంపల్సరీ ఎసెన్షియల్ ఎలిమెంట్ యొక్క ఫంక్షన్స్ గురించి కంపల్సరీ అడుగుతుంది అనమాట. సో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ప్లాంట్స్ కెన్ బి గ్రోన్. ఇది ఇక్కడ వాటర్ లో గ్రో అయితే దీని ఏమంటాం మనం? హైడ్రోపోనిక్స్ అంటాం. ఓకే, హైడ్రోపోనిక్స్ జాన్ విలియం సాక్స్ ఏదో ఉంటుంది పేరు కూడా ఉంటుంది. ఆ సైంటిస్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ షార్ట్ ఫస్ట్ నేమ్ ఏ ప్లాంట్ విచ్ అక్యుములేట్ సిలికాన్. ఓకే, ఒక ప్లాంట్ పేరు చెప్పండి. ఆ ప్లాంట్ లో నీకు సిలికాన్ అక్యుములేట్ అవుతుంది అనేసి. లైక్ నీకు రైస్ కానీ, షుగర్ కేన్ కానీ ఇవి చూసుకుంటే నీకు దీంట్లో సిలికాన్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ మైకోరైజా ఈస్ మ్యూచువలిస్టిక్ అసోసియేషన్. మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ అంటేనా వేరే ప్లాంట్ తో అసోసియేట్, వేరే లివింగ్ థింగ్ తో అసోసియేట్ అవడము అయ్యి రెండింటికి, అంటే దీని వల్ల దానికి హెల్ప్ ఉంటుంది, దాని వల్ల దీనికి హెల్ప్ ఉంటుంది అనమాట. ఓకే, హౌ డు ఆర్గనైజర్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అసోసియేషన్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఈచ్ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువలిజం అంటే మీకు తెలుస్తుంది అనమాట. ఒక ఒక ఏ అండ్ బి రెండు లివింగ్ థింగ్స్ ఉన్నాయి, అవి రెండు మ్యూచువలిస్టిక్ ఉన్నాయంటే ఏ వల్ల బికి హాని ఏమి ఉండకుండా ఉపయోగం ఉండాలి, బి వల్ల ఏకి హాని ఏమి ఉండకుండా ఉపయోగం ఉండాలి, దాన్ని మ్యూచువలిస్టిక్ అంటారు. సో అలా మైక్రోరైజా అనేది మీకు మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ చూపిస్తుంది. సో ఎలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అనేసి అడుగుతున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోరైజా అనేది సింబియాటిక్ అసోసియేషన్ చూస్తుంది బిట్వీన్ ద ఫంగస్ అండ్ ద రూట్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేనికి ఫంగస్ అంటే రూట్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ నీకు సింబియాటిక్ అనేది ఉంటుంది. త్రూ మైక్రోరైజా ప్లాంట్ అబ్టైన్స్, అంటే ప్లాంట్ ఏమైతుందంటే ప్లాంట్ కి ఏం లాభం ఉంటుంది. ఓకే, ప్లాంట్ కి మైక్రోరైజా వల్ల ఏం లాభం ఉంటుందంటే న్యూట్రియన్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ కానీ మినరల్స్ కానీ లైక్ ఫాస్ఫేట్, జింక్, కాపర్, ఇవి సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లాంట్ మైక్రోరైజా యూస్ చేస్తుంది. సరే, మైక్రోరైజాకి ఏం ఉపయోగం ఉంటుంది అంటే లైక్ షుగర్స్ అంటే అది ఫుడ్ సింథసిస్ చేసుకుంటుంది కదా, ప్లాంట్ ఫుడ్ సింథసిస్ అనేది చేసుకుంటుంది కదా, ఆ ఫుడ్ ఏదైతే సింథసిస్ చేసుకుందో అది దీంతో షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఇద్దరికి ఉపయోగం అనేది ఉంటుంది, ఇద్దరు మ్యూచువలిస్టిక్ గా ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ nitrogen fixation is shown by the prokaryotes and not by the eukaryotes. నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ప్రొకారియోట్స్ చూపిస్తుంది, అదే యూకారియోట్స్ అది చూపించదు. దానికి రీజన్ ఏం చెప్తాను. ఓకే, వెరీ ఫ్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ యూటిలైజ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద N2. ఓకే, వెరీ ఫ్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే చాలా తక్కువ ఆర్గానిజమ్స్ మీకు నైట్రోజన్ ని N2 ఫామ్ లో అసలు తీసుకుంటుంది అనమాట. ఓకే, అవైలబుల్ ఓన్లీ సర్టెన్ ప్రొకారియోట్స్, కొన్ని ప్రొకారియోట్స్ మాత్రమే నీకు నైట్రోజన్ ఫిక్సింగ్ కేపబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ ప్రొకారియోట్స్ కి నైట్రోజన్ ఫిక్సింగ్ అనే కేపబిలిటీ అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది దానికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దానికి నైట్రోజన్ ఫిక్సింగ్ కి ఒక ఎంజైమ్ అనేది కావాలి, నైట్రోజనేస్ అనేది. ఆ నైట్రోజనేస్ అనేది నీకు ఓన్లీ ప్రొకారియోట్స్ లో మాత్రమే నీకు ఉంటుంది అనమాట. ఓకే, అంతే యూకారియోట్స్ లో నీకు ఆ ఎంజైమ్ అనేది ల్యాకింగ్. సో యూకారియోట్స్ లో నీకు నైట్రోజన్ ఫిక్సేషన్ జరగదు, ప్రొకారియోట్స్ లో జరుగుతుంది. నెక్స్ట్, carnivorous plants like Nepenthes, Venus flytrap have nutritional adaptation. Which nutrient do they specially obtain and from where? ఓకే, కార్నివోరస్ అంటే నీకు వీనస్ ఫ్లైట్రాప్, నెపంథీస్, పిక్చర్ ప్లాంట్ ఏంటంటే నెపంథీస్, దాని గురించి మీకు తెలిసింది. అది ఇన్సెక్ట్స్ ని అది ఈవెన్ దో అది ఫోటోసింథసిస్ చేసినప్పటికీ అది ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేస్తుంది అనమాట. ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి చంపేసి తినేస్తుంది అనమాట. ఓకే, అక్కడ యాక్చువల్ గా దానికి ఆ ఇన్సెక్ట్స్ నుంచి ఆ కార్నివోరస్ తో ఉండడం వల్ల దానికి ఉపయోగం ఏంటి అంటే కదా, యూజువల్ గా నెపంథీస్ అండ్ వీనస్ ఫ్లైట్రాప్ నైట్రోజన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ సాయిల్ లో గ్రో అవుతుంది అనమాట. ఓకే, గ్రో అయినప్పుడు దానికి నైట్రోజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి అది అవైలబిలిటీలో ఉండదు. ఎప్పుడైతే నైట్రోజన్ అవైలబిలిటీ ఉండదో అది ప్లాంట్ అనేది చనిపోతుంది. సో దానికి అడాప్టేషన్ ఏం చేసిందంటే ఇలా కార్నివోరస్ తయారైంది అనమాట. అంటే ఇప్పుడైతే నైట్రోజన్ కావాలనిపిస్తుంది అప్పుడు ఇన్సెక్ట్స్ ట్రాప్ చేస్తుంది కదా, ఇన్సెక్ట్స్ లో నుంచి డైజెస్ట్ చేసుకుని వాటిలో నైట్రోజన్ అది తీసుకుంటుంది అనమాట. ఓకే, నేమ్ ఏ ప్లాంట్ విచ్ లాక్స్ క్లోరోఫిల్, హౌ విల్ ఇట్ అబ్టైన్ ద న్యూట్రిషన్. ఓకే, క్లోరోఫిల్ అనేది లేకుండా ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయా అవి ఉంటే కన్నా వాటికి న్యూట్రిషన్ అనేది ఎలా వస్తుంది అని అడుగుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్కుటా ఈ ప్లాంట్ వచ్చేసి పారాసైటిక్ ప్లాంట్. హెగ్డే ప్లాంట్స్ లో ఉంటాయి కదా, మామూలుగా ఆ ప్లాంట్స్ మీద గ్రో అవుతుంది అనమాట. ఓకే, అక్కడ నీకు క్లోరోఫిల్ అనేది ఆ ప్లాంట్స్ లో ఉండదు. అది ఏం చేస్తుంది అంటే ఒక పారాసైట్ లాగా, అంటే వేరే ప్లాంట్ మీద ఇలా గ్రో అవుతూ పోతుంది అనమాట. ఇలా ఇది ఒక ప్లాంట్ అనుకుంటే ఈ ప్లాంట్ మీద ఇలా గ్రో అవ్వకుండా పోతుంది, లైక్ క్రీపర్స్ లాగా గ్రో అవ్వకుండా పోతుంది. దీంతో కొన్ని సక్కర్స్ లాగా ఉంటాయి, ఆ సక్కర్స్ దాన్ని ఆ ఫ్లోయం లేకి ఇంజెక్ట్ చేసి ఫుడ్ అనేది తీసుకొని న్యూట్రిషన్ అప్టైన్ చేసుకుంటాం అనమాట. ప్లాంట్ నేమ్ ద ప్లాంట్ అంటే కస్కుటా అని రాయాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్
నేమ్ అండ్ ఇన్సెక్టివోరస్ అండ్ చేస్తాం. ఇందాకే చూసాం వాడు ఇచ్చాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెపంథీస్, గ్రోసెరా, అట్రిక్యులేరియా, డైనియా ఎట్సెట్రా, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, a farmer adds azotobacter culture to soil before the storing the maize. Which mineral element is being the replenished? అంటే ఫార్మర్ వచ్చేసి అజిటోబ్యాక్టర్ వచ్చేసి వేసాడు అనమాట. మెయిజ్ కల్టివేట్ చేయకముందు సాయిల్ లోకి అజిటోబ్యాక్టర్ అనేది వేసాడు. విచ్ మినరల్ ఇస్ ద తగ్గింటది అంటే ఎందుకు అది ఫార్మర్ అజిటోబ్యాక్టర్ ని ప్రత్యేకంగా వేసాడు అని అడుగుతున్నాడు. ఓకే, అజిటోబ్యాక్టర్ ని ప్రత్యేకంగా ఎందుకు వేసాడంటే అజిటోబ్యాక్టర్ అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఆ సాయిల్ లో నైట్రోజన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఈ అజిటోబ్యాక్టర్ వేసినప్పుడు నైట్రోజన్ ని ఫిక్స్ చేసి నైట్రోజన్ అనేది పెంచి ఆ సాయిల్ ఫర్టిలిటీ అనేది పెంచి మెయిజ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్ ఇన్ ద రూట్ నాడ్యూల్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ లెగ్యూమ్? ఓకే, లెగ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనరోబిక్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, నైట్రోజనస్ అనే ఎంజైమ్, నైట్రోజనస్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది బేసిక్ గా, అది ఆ నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తాను బేసిక్. ఓకే, అయితే ఈ నైట్రోజనస్ ఎంజైమ్ అనేది ఆక్సిజన్ కి సెన్సిటివ్. అంటే ఆక్సిజన్ ఉంటే కన్నా ఈ నైట్రోజన్ ఎంజైమ్ పనిచేయదు. అంటే ఎనరోబిక్ ప్యూర్ ఎనరోబిక్ కండిషన్స్ అనేవి ఈ నైట్రోజన్ ఎంజైమ్ కి నువ్వు ఇవ్వాలి. సో ఈ లెగ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే ఆ ఎనరోబిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తాను. ఎనరోబిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తాను అంటే అక్కడ ఆక్సిజన్ ఉంటేనా ఇది అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఎనరోబిక్ కండిషన్స్ మెయింటైన్ చేసి నైట్రోజన్ ఎంజైమ్ పని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ ద కామన్ టు నెపంథీస్, అట్రిక్యులేరియా, డ్యూసేరియా విత్ రిగార్డ్ టు మోడ్ ఆఫ్ న్యూట్రిషన్? ఇందాకే చెప్పుకున్నాం కార్నివోరస్ అనేసి. ఆల్ ఆర్ ద కార్నివోరస్ యాంజియోస్పర్మ్స్, అంటే వేరే ఇన్సెక్ట్స్ మీద అది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ప్లాంట్స్ విత్ జింక్ డెఫిషియన్సీ షో రెడ్యూస్డ్ బయోసింథసిస్ ఆఫ్. ఇందాక చెప్పాం మ్యాథ్స్ ఆఫ్ ఫాలో మనం డిస్కస్ చేస్తున్నాం. జింక్ డెఫిషియన్సీ ఉంటేనా దాని సింథసిస్ ఏ సింథసిస్ తగ్గుతుంది అంటే ఆక్సిన్. ఓకే, నెక్స్ట్, yellowish edges appear in leaves in deficient with the dash mineral. yellowish edges అనే ప్లాంట్ లో నీకు ఒక లీఫ్ ఇలా ఉంది. yellowish edges అనేది ఎందుకు వస్తాయి అంటే పొటాషియం మినరల్ డెఫిషియన్సీ ఎప్పుడైతే అవుతుందో, డెఫిషియన్సీ ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు నీకు yellowish edges అనేది కనపడుతుంది అనమాట. నేమ్ ద macronutrient which is component of all organic compounds but it is not obtained from the soil. అంటే సాయిల్ నుంచి అబ్టైన్ అవ్వదు కానీ ఆల్ మైక్రో ఆర్గానిక్ కాంపౌండ్స్ లో అది మెయిన్ కాంపోనెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ కానీ గ్లూకోజ్ కానీ ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవన్నిట్లో మేజర్ కాంపోనెంట్ ఏది? కార్బన్. కానీ అది సాయిల్ లో అబ్టైన్ అవ్వదు. అది ఎలా తీసుకుంటుంది అంటే గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అన్నమాట. సో ఆన్సర్ కార్బన్. నెక్స్ట్, నేమ్ వన్ నాన్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్రొకారియోట్. నేమ్ వన్ నాన్ సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్రొకారియోట్. ఓకే, లైక్ ఫ్రీ లివింగ్ అంటే నాన్ సింబయోటిక్ అంటే అది ఏ ప్లాంట్ కి అసోసియేట్ గా ఉండదు అంటే ఫ్రీ లివింగ్ అన్నమాట. ఓకే, ఫ్రీ లివింగ్ అండ్ ఫోటోసింథసిక్ అయరోబిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ లైక్ అజిటోబ్యాక్టర్, బెజరింకియా నీకు ఎగ్జాంపుల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ లివింగ్ ఎనరోబిక్ అన్నది, ఇవి ఫ్రీ లివింగ్ ఏరోబిక్. అదే నువ్వు ఫ్రీ లివింగ్ ఎనరోబిక్ అన్నాడు అనుకో, ఫ్రీ లివింగ్ ఎనరోబిక్ కావాలనుకో నీకు రోడోస్పైరిల్లం, బ్యాసిల్లస్ పాలిమిక్సా, క్లాస్ట్రీడియం. బ్యాసిల్లస్ పాలిమిక్స్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఎందుకంటే క్లోస్ట్రీడియం ఇది కూడా ఏ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, రైస్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అన్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ నేమ్. రైస్ ఫీల్డ్ అంటే రైస్ పంట పండించినప్పుడు మీకు ఒక గ్రీన్ హౌస్ ఇంపార్టెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏంటి అంటే మీథేన్, PH4. ఓకే, నెక్స్ట్, కంప్లీట్ ద ఈక్వేషన్. నీకు ఇక్కడ ఏమొస్తుంది? ఆల్ఫా కీటో glutaric acid when combined with ammonium in presence of NADPH gives rise to glutamate H2O and the NADP. ఓకే, నీకు ఇక్కడ ఎంజైమ్ కూడా అడుగుతున్నారు. ఎంజైమ్ ఏంటి? ఇక్కడ డిహైడ్రోజనేజ్ అవుతుంది కాబట్టి గ్లూటమేట్ ఫామ్ అవుతుంది కాబట్టి గ్లూటమేట్ డిహైడ్రోజనేజ్.
ఓకే, ఇందాక ఎక్సెస్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ సాయిల్ లీడ్స్ టు డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం, ఇందాక ఎంసీక్యూస్ లో వచ్చింది మ్యాంగనీస్ టాక్సిసిటీ ఉన్నప్పుడు నీ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కానీ అక్కడ ఏం ఐరన్ అండ్ నైట్రోజన్ అది తప్పు. ఓకే, ఎలా ఉంటుందండి, మ్యాంగనీస్ ఏం చేస్తుంది, కాంపిటీషన్ ఇస్తుంది అనమాట, కాంపిటీషన్ ఫర్ ద ఐరన్ అండ్ ద మెగ్నీషియం ఇంటేక్. ఓకే, అప్టేక్ మెగ్నీషియం ఏం చేస్తుంది, అప్టేక్ అండ్ ద మెగ్నీషియం ఫర్ ద బైండింగ్ ఎంజైమ్స్. ఐరన్ కి వచ్చేసి అది అప్టేక్ కి కాంపిటీషన్ అంటే ఐరన్ ని తగ్గించి మ్యాంగనీస్ ఎక్కువ ప్లాన్ తీసుకోవడంలో మ్యాంగనీస్ హెల్ప్ చేస్తుంది అనమాట, ఎక్సెస్ అయిపోతుంది. ఓకే, అంటే మ్యాంగనీస్ స్ట్రాంగ్, ఐరన్ వీక్ అనమాట. సో ఐరన్ ఏం చేస్తుందంటే మ్యాంగనీస్ చేస్తుంది ఐరన్, నువ్వు తక్కువ అబ్జర్వ్ అవ్వాలి. సో అలా మళ్ళీ ఇంకా మెగ్నీషియం ఎందుకంటే బైండింగ్ ఆఫ్ ఎంజైమ్స్, అక్కడ నీకు ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా కాల్షియం ఎలా అంటే మ్యాంగనీస్ కాల్షియం ట్రాన్స్లోకేషన్ లొకేషన్ లో అది ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే ఈ మ్యాంగనీస్ ఎక్సెస్ అయ్యే కొద్దీ ఇవన్నీ నీకు ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇవి తక్కువ అయిపోతాయి అనమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మ్యాంగనీస్ ఇంక్రీజ్ అయినప్పుడు నీకు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం డెఫిషియెంట్ అయితే ఏ ఫీచర్స్ అయితే ప్లాంట్ లో కనపడుతుందో అవన్నీ నీకు కనపడుతుంది అనమాట. ఓకే, సో ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇంకోసారి చూసుకుంటే నేమ్ ఏ ప్లాంట్ విచ్ అక్యుములేట్స్ సిలికా అంటే రైస్ అండ్ షుగర్ కేన్. నెక్స్ట్ మైక్రోరైజర్ సింబయోటిక్ మ్యూచువలైజేషన్ చూపిస్తుంది. ఎలా అంటే మైక్రోరైజర్ ప్లాంట్ కి ఈ మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తే కన్నా మైక్రోరైజర్ వచ్చేసి ప్లాంట్ వచ్చేసి మైక్రోరైజర్ కి ఫ్రూట్ న్యూట్రియన్స్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్రొకారియట్స్ ఎందుకు యూకారియట్స్ జరగదంటే ప్రొకారియట్స్ లో నీకు నైట్రోజనస్ ఎంజైమ్ ఉంటుంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నైట్రోజన్ ఫిక్సేషన్, అండ్ యూకారియట్స్ నీకు అది అవైలబిలిటీలో ఉండదు. సో ప్రొకారియట్స్ మాత్రమే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. నెక్స్ట్ కార్నివోరస్ లైక్ నెపంథిస్, వీనస్ ఫ్లైట్రాప్ కి న్యూట్రిషన్ అడాప్టేషన్ అంటే అది ఫోటోసింథసిస్ జరుపుకున్నప్పటికీ కానీ నైట్రోజన్ అనేది ఆ సాయిల్ లో తక్కువ ఉంటది కాబట్టి ఈ ఇన్సెక్ట్స్ ని చంపేసి వాటిలో నైట్రోజన్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్ యూజువల్ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఓకే, క్లోరోఫిల్ ల్యాక్ అయితే దానికి ఎలా అది సస్టైన్ అవుతుంది, బతుకుతుంది అంటే కన్నా కస్కుటోన్ ప్లాంట్ ఏం చేస్తుంది, పారాసైటిక్ అనమాట. పారాసైటిక్ అంటే ఏం చేస్తుంది, అది వేరే ప్లాంట్ మీద సక్కర్స్ ని ఇండ్యూస్ చేసి ఫ్లోయంలోకి లోపలికి ఇండ్యూస్ చేసి న్యూట్రియన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. నేమ్ ఇన్సెక్టివోరస్ ఏం చేసుకుంటారు, నెపంథిస్, వీనస్ ఫ్లైట్రాప్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మర్ అజిటోబాక్టర్ యాడ్ చేస్తాడు అంటే ఏంటి, అది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో నైట్రోజన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు ఫార్మర్ అనేది దాన్ని యాడ్ చేస్తాడు అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్? లెగ్ హిమోగ్లోబిన్ ఎనరోబిక్ కండిషన్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. వాట్ ఈస్ ద కామన్ బిట్వీన్ నెపంథిస్, అర్టిక్యులేరియా, డ్రోసెల్లేరియా అంటే కార్నివోరస్ యాంజియోస్పర్మ్స్. ఓకే, జింక్ డెఫిషియన్సీ వల్ల నీకు ఏమవుతుందంటే ఆక్సిన్స్ అనేది సింథసిస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎల్లోయిష్ ఎడ్జెస్ అపియర్ ఇన్ ద లీవ్స్ డెఫిషియెంట్ డ్యూ టు ద పొటాషియం ఉంది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మేజర్ కాంపోనెంట్ కార్బన్, కానీ కార్బన్ అనేది సాయిల్ నుంచి అవైలబుల్, అది గాలి నుంచి మామూలుగా రెస్పిరేషన్ ద్వారా తీసుకుంటుంది అనమాట. నేమ్ వన్ నాన్ సింబయోటిక్ ప్రొకారియట్స్, అజిటోబాక్టీరియా, బెజరింకియా, ఫ్రీ లివింగ్ ఏరోబిక్. అదే రోడోస్పైరమ్, క్లోస్ట్రిడియం మీద ఫ్రీ లివింగ్ ఏరోబిక్ అది డిఫరెన్స్. కంప్లీట్ ద ఈక్వేషన్ ఆల్ఫా కీటో గ్లూటరైక్ యాసిడ్ అమోనియం తో ఐరన్ కంబైన్ అయ్యి గ్లూటమైట్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ తో కలిపి నీకు గ్లూటమైట్ NADP H2O ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ మ్యాంగనీస్ ఎక్సెసివ్ అయితే నీకు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఒక డెఫిషియన్సీ సింప్టమ్స్ వస్తాయి. అది ఎలా అంటే అవి కాంపిటీషన్ అనేది చూపిస్తుంది అనమాట. కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఆపేస్తుంది, మెగ్నీషియం బైండింగ్ ఎంజైమ్స్ ఆపేస్తుంది, ఐరన్ అయితే అప్టేక్ లో కాంపిటీషన్ చూపిస్తుంది. సో దానివల్ల నీకు ఏమైందంటే ఆ ప్లాంట్ లో ఎప్పుడైతే మ్యాంగనీస్ ఎక్కువ అయిందో ఆటోమేటిక్ గా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం యొక్క సింటమ్స్, డెఫిషియన్సీ సింటమ్స్ అవన్నీ కనపడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ లే కదా. ఈరోజు ఎంతవరకు అయితే షార్ట్ ఆన్సర్స్ చెప్తున్నా, నెక్స్ట్ సెషన్ లో మిగతా కన్ఫ్యూజన్. ఓకే, హౌ ఈస్ సల్ఫర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్? నేమ్ ద అమినో యాసిడ్ విచ్ ఇట్ ఈస్ ప్రెసెంట్. సల్ఫర్ ఎలా ఇంపార్టెంట్ ప్లాంట్స్ కి ఏంటంటే, ఓకే, సల్ఫర్ ఈజ్ బేసిక్ గా ఇది సల్ఫర్ అనేది ఎక్కువ అమినో యాసిడ్స్ లో ఉండదు అనమాట. సల్ఫర్ ఇస్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద అమినో యాసిడ్.
ఓకే, ఈ ఈ ఆ, ఈ ఫంక్షన్ ని పక్కన పెడితే కనుక సల్ఫర్ నీకు ప్రోటీన్ సింథసిస్ లో కూడా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ సింథసిస్ ఈజ్ ఆల్సో లైక్ సెవెరల్ కోఎంజైమ్స్, చాలా కోఎంజైమ్స్ లో కూడా నీకు అది ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా విటమిన్స్ కానీ పెరాడాక్సిన్ కానీ ఇవన్నిట్లో కూడా నీకు ఆ, నీకు ఇలాంటి కోఎంజైమ్స్ వాటిలో కూడా నీకు చాలా ఆ, ఉపయోగపడుతుంది అనమాట. సో అమినో యాసిడ్స్ తో కాకుండా ప్రోటీన్ సింథసిస్ లో కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్, నేమ్ ద అమినో యాసిడ్ విచ్ ఇట్ ప్రెసెంట్, లైక్ సిస్టైన్ కానీ మిథియోనిన్ కానీ. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్, హౌ ఆర్ ఆర్గానిజమ్స్ లైక్ సూడోమోనాస్ అండ్ థయోబాసిల్లస్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడోమోనాస్ కానీ థయోబాసిల్లస్ కానీ గ్రేట్ సిగ్నిఫికెన్స్ నైట్రోజన్ సైకిల్ లో వీటి యొక్క సూడోమోనాస్ థయోబాసిల్లస్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే కనుక డీనైట్రిఫికేషన్. డీనైట్రిఫికేషన్ అనేది నీకు క్యారీ అవుట్ చేస్తుంది. సూడోమోనాస్ థయోబాసిల్లస్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఇన్ నైట్రోజన్ సైకిల్ బై డీనైట్రిఫికేషన్ ఆఫ్ ద డీనైట్రిఫికేషన్ ప్రాసెస్. ఎక్కడ అంటే నీకు నైట్రేట్ ఏదైతే సాయిల్ లో ఉంటుందో అది నీకు నైట్రోజన్ గా రెడ్యూస్ అవుతుంది అనమాట బై సూడోమోనాస్ అండ్ థయోబాసిల్లస్. ఈ థయోబాసిల్లస్ సూడోమోనాస్ వల్ల ఏమవుతుంది, నైట్రోజన్ గా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ నైట్రోజన్ ఏమవుతుంది, అట్మాస్ఫియర్ లోకి కలుస్తుంది. సో ఈ నైట్రోజన్ అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ తగ్గకుండా ఇది చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్. నెక్స్ట్, నేమ్ ద టెక్నిక్ షోన్ ఇన్ ద ఫిగర్ అండ్ సైంటిస్ట్ హూ డెమాన్స్ట్రేట్ దిస్ టెక్నిక్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. ఇదేంటి, వాటర్ లో ప్లాంట్స్ విత్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ తో గ్రో అయితే దాన్ని ఏమంటే హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ అంటాము. హైడ్రోపోనిక్స్ ని ఫస్ట్ టైం ఏ సైంటిస్ట్ నీకు ఇంట్రొడ్యూస్ చేసింటే జూలియస్ వాన్ సాక్స్. ఓకే, నేమ్ అట్లీస్ట్ 3 different plants of which this technique can be employed for the commercial production. కమర్షియల్ ప్రొడక్షన్ కి ఇంకా ఏవి అంటే టొమాటో, సీడ్లెస్ కుకుంబర్, లెట్యూస్, ఇవి జరగచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏరేటింగ్ ట్యూబ్ ఫీడింగ్ ఫనల్ ఇన్ ద సెటప్. అసలు ఏరేటింగ్ ట్యూబ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఏరేషన్ అనేది కలిగిస్తుంది అనమాట. ఓకే, ఫ్రీక్వెంట్ ఏరేషన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ద ఆప్టిమమ్ గ్రోత్. అంటే రూట్ కూడా ఎయిర్ అనేది ఉండాలి కాబట్టి ఫ్రీక్వెంట్ ఏరేషన్ ఆ సొల్యూషన్ లో ఏరేషన్ చేస్తే కానీ రూట్ ఆప్టిమమ్ గ్రోత్ అంటే మాక్సిమం గ్రోత్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ద ఫనల్ ఈస్ యూజ్ టు రిలీజ్ వాటర్. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫీడింగ్ ఫనల్. ఏరేటింగ్ ట్యూబ్ ఏదైనా మాక్సిమం గ్రోత్. ఓకే, దానికి రూట్స్ కి ఆక్సిజన్, రూట్స్ కి ఎయిర్ కోసం. నెక్స్ట్, ఫీడింగ్ ఫనల్ దేనికి అంటే దీంట్లో వాటర్, మినరల్స్ ఓకే చేస్తాం అనమాట. ఓకే, తర్వాత నీకు మాక్సిమం గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి ఎవ్రీ 2 days ఒకసారి వాటర్ ని చేంజ్ చేస్తున్నాం. వాటర్ షుడ్ బి చేంజ్ అనమాట ఎవ్రీ 2 days. ఓకే, నెక్స్ట్, నేమ్ ద మోస్ట్ క్రూషియల్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ ద రూట్ nodules of the nitrogen fixing. Does it require pink special colored pigment for its functioning? ఓకే, ఏది మోస్ట్ క్రూషియల్ ఎంజైమ్, నైట్రోజన్. ఈ నైట్రోజనస్ ఎంజైమ్ కి ఈ పింక్ కలర్ పిగ్మెంట్ ఏదైతే లెగ్ హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది కావాలంటే అవును కావాలి. ఎందుకు, నీకు ఎనరోబిక్ కండిషన్స్ క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే నైట్రోజనస్ అనేది ఆక్సిజన్ సెన్సిటివ్. ఆక్సిజన్ ఎక్కువ ఉండే కొద్దీ అది అది చనిపోద్ది అనమాట. ఓకే, సో ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ చేయడం కోసం ఈ లెగ్ హిమోగ్లోబిన్ అనేది కావాలి. ఏం చేస్తుంది, ఎనరోబిక్ కండిషన్స్ ని ఆక్సిజన్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని అది ఎనరోబిక్ కండిషన్స్ అన్ని క్రియేట్ చేసి ఆప్టిమం ఫంక్షన్ ఆఫ్ ద నైట్రోజనస్ ఎంజైమ్ ని చూసుకుంటుంది అనమాట.
However, the terms critical concentration, deficient differ from the each other in terms of concentration of the essential element. How will you find the values of critical concentration of the deficient of the iron and zinc? Okay, first of all, critical concentration deficient అంటే ఏంటి అంటే the concentration of essential element below which critical concentration అంటే concentration at which concentration of essential element at which growth is retarded. Growth is retarded. దానికి మనం critical concentration అంటాం. The element is said to be deficient which is below the critical concentration. డెఫిషియంట్ అని ఎప్పుడు అంటామంటే కాన్సన్ట్రేషన్ ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఒకవేళ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉందనుకో అప్పుడు మనం దాన్ని డెఫిషియంట్ అంటాం అనమాట. ఓకే, ఎప్పుడంటేనా ఈ ఇంకా డెఫిషియంట్ ఆఫ్ మినరల్స్ లైక్ ఐరన్ జింక్ వచ్చినప్పుడు ఐరన్ జింక్ ఒకవేళ ఆ పర్టికులర్ డెఫిషియంట్ అనేది వచ్చింది అనుకో అప్పుడు ఏ సింటమ్స్ వస్తాయి అవి ఎలా మనం కనుక్కోవాలి, లేకుంటే ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఎలా కనుక్కోవాలి అంటే హైడ్రోపోనిక్స్ యూస్ చేస్తాం అనుకుంటాం. ఎందుకంటే హైడ్రోపోనిక్స్ మనం సప్లై చేయాలి. సో మనం స్లోగా తక్కువ ఎప్పుడైతే అది మాక్సిమం గ్రోత్ అప్పుడు చూస్తుందో అది మనం క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ గా మనమే న్యూట్రియన్స్ అనేది మనం సప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. Carnivorous plant exhibit nutritional adaptation. Citing an example, okay, nutritional adaptation example ఏంటంటే నెపథీస్ ఏం చేస్తుంది దానికి నైట్రోజన్ అనేది కావాలి కాబట్టి ఒక వేరే లివింగ్ థింగ్స్ లైక్ ఇన్సెక్ట్స్ కానీ లైక్ డ్రాగన్ ఫ్లైస్ కానీ హౌస్ ఫ్లైస్ కానీ వీటిని అలా అట్రాక్ట్ చేసి వాటి నుంచి వాటిని డైజెస్ట్ చేసి వాటి నుంచి అది నైట్రోజన్ అనేది తీసుకుంటుంది. అదే న్యూట్రిషనల్ అడాప్టేషన్ అనమాట. ఓకే, ఫార్మర్ యాడ్స్ సప్లీస్ లైక్ sodium, calcium, magnesium, iron regularly to his field. Yet he observes that plants show the deficiency of calcium, magnesium, iron. Give valid reasons suggest a way which we can. ఓకే, ఇక్కడ కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియం ఈ మూడు ఒకేసారి నీకు డెఫిషియన్సీ జరుగుతుందని నువ్వు ఏం తీసుకోవాలి? మ్యాంగనీస్ టాక్సిసిటీ. మ్యాంగనీస్ టాక్సిసిటీ అనేది జరిగి ఉండొచ్చు అన్నమాట. మ్యాంగనీస్ టాక్సిసిటీ వల్ల నీకు ఏం జరుగుతుంది? మ్యాంగనీస్ టాక్సిసిటీ జరగడం వల్ల నీకు ఐరన్ అప్టేక్ ఆగిపోతుంది, కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఆగిపోతుంది. ఇక్కడ ఏం ఆగిపోతుంది? మీకు అప్టేక్ ఆగిపోతుంది. అండ్ మెగ్నీషియం ఏంటంటే ఎంజైమ్స్ తో బైండింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగనీస్ వేయడం ఫార్మర్ మ్యాంగనీస్ అనేది కాస్త తక్కువగా వేయాలి అనమాట. ఓకే, ఇది ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ సెషన్ లో చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ షార్ట్ ఆన్సర్స్ లో ఇంకోసారి చూస్తున్నాం. హౌ సల్ఫర్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్ అంటే నేమ్ ద అమైనో యాసిడ్ విచ్ ఇట్ కంటైన్. బేసిక్ గా సల్ఫర్ వచ్చేసి అమైనో యాసిడ్స్ కానీ తర్వాత ప్రోటీన్ సింథసిస్ లో కానీ నీకు ఉపయోగపడుతుంది అనమాట. ప్రోటీన్ సింథసిస్ కో ఎంజైమ్స్ అలా నీకు ఉపయోగపడుతుంది. అమైనో యాసిడ్స్ లో మెయిన్ కంటెంట్ అనమాట. ఓకే, సో అలాంటి అమైనో యాసిడ్స్ ఏమైనా ఉన్నాయంటే లైక్ సిస్టీన్ కానీ మిథియోనిన్ కానీ వాటిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ సూడోమోనాస్ థయోబాసిల్లస్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్ అనమాట. అంటే దానికి ఒక ముఖ్య పాత్ర అనేది ఉంది. అది ఏం చేస్తారంటే బేసిక్ గా నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది. నైట్రోజన్ అంటే బయట నుంచి నైట్రోజన్ తీసుకునేసి నైట్రోజన్ ఫిక్స్ చేసి ప్లాంట్ హెల్ప్ చేస్తుంది, ప్లాంట్ నైట్రోజన్ తీసుకుంటుంది, అన్ని జరుగుతుంది. కానీ ఈ సూడోమోనాస్ థయోబాసిల్లస్ ఏం చేస్తుంది? డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ వల్ల ఏం చేస్తుంది అంటే నైట్రేట్ ని మళ్ళీ నైట్రోజన్ లా కన్వర్ట్ చేసి రెడ్యూస్ చేసి అది అట్మాస్ఫియర్ లోకి పంపించేసి సైకిల్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ సెటప్ ఎంజిన్ ని హైడ్రోపోనిక్స్ అంటారు. హైడ్రోపోనిక్స్ ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? జూలస్ వాన్ సాక్స్. ఓకే, జూలస్ వాన్ సాక్స్ ఏం చెప్పారు? సాయిల్ లో మాత్రమే కాదు, ఒకవేళ ప్లాంట్ వాటర్ లో పెట్టి అక్కడ న్యూట్రియన్స్ అన్ని ఒకసారి కరెక్ట్ గా సప్లై చేస్తే అప్పుడు కూడా ప్లాంట్ గ్రో అవుతుంది అనేసి చెప్పాడు అన్నమాట జూలస్ వాన్ సాక్స్. ఓకే, నెక్స్ట్ అట్లా ఇలా ఇదే టెక్నిక్ యూజ్ చేసుకొని ఏదైనా ప్లాంట్స్ చేయొచ్చు అంటే టొమాటో కానీ సీడ్లెస్ లెట్యూస్ కానీ ఇవన్నిటిని కూడా గ్రో చేయొచ్చు అనమాట.
నెక్స్ట్, నేమ్ ద మోస్ట్ క్రూషియల్ ఎంజైమ్ ఫర్ ఎంజైమ్ ఏంటి? నైట్రోజనస్ ఎంజైమ్. నైట్రోజనస్ ఎంజైమ్ ఉంటేనే అది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. నెక్స్ట్, దట్ స్పెషల్ పిగ్మెంట్, కలర్డ్ పిగ్మెంట్ అనేది కావాలా అంటే కావాలి. ఎందుకంటే ఆ నైట్రోజనస్ అనేది ఆక్సిజన్ సెన్సిటివ్. ఈ ఆక్సిజన్ సెన్సిటివ్ అంటే ఏరోబిక్ కండిషన్స్ లో అది గ్రో అవ్వదు, అంటే పని చేయదు అనమాట. ఏరోబిక్ కండిషన్స్ గ్రో అక్కడ తీసేయాలంటే ఈ లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఉండదు. అదేం చేస్తుంది, ఎనర్బిక్ కండిషన్ క్రియేట్ చేస్తుంది, అంటే ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్, హౌ ఆర్ ద టర్మ్స్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అండ్ డెఫిషియెంట్ న్యూట్రిషన్? క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటే ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది గ్రోత్ అనేది రిటార్డ్ అవుతుంది అనమాట. దాని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటారు. అది డెఫిషియెంట్ అనేది క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే నీకు ఎంత కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నదో దాన్ని మనం డెఫిషియన్సీ నుంచి పరిగణిస్తాం అనమాట. ఓకే, ఈ ఐరన్ జింక్ నువ్వు సపరేట్ గా ఒకవేళ దాని డెఫిషియన్సీ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం అంటే హైడ్రోపోనిక్స్ టెక్నిక్. ఎందుకంటే మనమే అక్కడ ఆర్టిఫిషియల్ గా సప్లై చేస్తున్నాం ఈ ఈ పర్టికులర్ మినరల్ మనం సబ్మిట్ చేస్తున్నాం, అంటే మనం సప్లై చేస్తున్నాం కాబట్టి ఈజీగా కనుక్కోవచ్చు అనమాట డెఫిషియన్సీ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఏది. ఇంకా అదే కాకుండా ఇంకా ఏం కనుక్కోవచ్చు, లైక్ ఒకవేళ ఐరన్ జింక్ పర్టికులర్ గా నీకు డెఫిషియెంట్ అయితేనా ఆ ప్లాంట్ లో ఎలాంటి ఫీచర్స్ వస్తాయి అవి కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఏమైనా సింపుల్ గా వాటర్ లేకే అన్ని మినరల్స్ చేస్తూ ఐరన్ వేయలేదు అనుకో, అదే ఐరన్ డెఫిషియన్సీ అనమాట. నెక్స్ట్, కార్నివోరస్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ ద న్యూట్రిషనల్ అడాప్టేషన్ సైటింగ్ అన్ ఎగ్జాంపుల్. నేపథ్యం అనేది ఎగ్జాంపుల్ ఏం చేస్తుందంటేనా, కార్నివోరస్ యూజువల్ గా అవి ఎక్కడ ఆటోట్రోప్స్ అయినప్పటికీ నైట్రోజన్ తక్కువ ఉన్న సాయిల్ లో అది గ్రో అవుతుంది అనమాట. సో నైట్రోజన్ తక్కువ ఉన్న సాయిల్ లో గ్రో అయింది కదా, నైట్రోజన్ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్. సో ఆ నైట్రోజన్ ఎలా కంపెన్సేట్ చేస్తానంటే పక్కన ఇన్సెక్ట్స్ వాటిని వీటిని తిని అది నైట్రోజన్ కంపెన్సేట్ చేస్తాం. నెక్స్ట్, ఫార్మర్ యాడ్స్ సప్లైస్ సోడియం అండ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఐరన్ రెగ్యులర్లీ. అంత చేసినప్పటికీ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఒక డెఫిషియన్సీ వచ్చిందంటే దాని కారణం ఏంటి, మ్యాంగనీస్ అనేది టాక్సిసిటీ అయింది అనేసి అర్థం. ఎందుకంటే మ్యాంగనీస్ టాక్సిసిటీలో నీకు ఐరన్ కాల్షియం మెగ్నీషియం యొక్క డెఫిషియన్సీ అనేది క్లియర్ కనబడుతుంది. అంటే కాల్షియం ట్రాన్స్లోకేషన్ పైకి వెళ్ళకపోవడం కానీ, లేకుంటే బ్రౌనింగ్ క్లోరిటిక్ వెయిన్స్ ప్రకారం బ్రౌనింగ్ రావడం కానీ, తర్వాత ఇంకా మెగ్నీషియం బైండింగ్ అంటే ఎంజైమ్స్ బైండింగ్ అవడం అక్కడ ఇన్హిబిట్ అవ్వడం కానీ, ఓకే ఐరన్ అప్టేక్ లో ఇన్హిబిట్ కావడం జరగడం వల్ల ఈ కాల్షియం మెగ్నీషియం ఐరన్ యొక్క డెఫిషియన్సీ కనపడుతుంది. సో మ్యాంగనీస్ ని ఆటోమేటిక్ గా ఎప్పుడైతే తక్కువ చేస్తావో ఆటోమేటిక్ ఈ సింప్టమ్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇది షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద న్యూట్రిషన్ చాప్టర్ అనమాట. ఓకే, ఇంకా మీరు ఈ న్యూట్రిషన్ చాప్టర్ లో మెయిన్ గా చదవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోపోనిక్స్ యొక్క అడ్వాంటేజ్. ఇంకా రేపు నెక్స్ట్ సెషన్ లో ఇంకా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఆ లాంగ్ ఆన్సర్స్ గురించి చెప్పేసుకొని మనకి ఇంకా టైం ఉంటే ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, హైడ్రోపోనిక్స్ లో అడ్వాంటేజెస్ ఆ సైంటిస్ట్. ఓకే, తర్వాత ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి. నెక్స్ట్, క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ. ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ అది చదివిన చదువుకునే పెద్ద ఉపయోగం ఉంటుంది. క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చూడండి ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియల్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం మీరు ఆ ఎలిమెంట్స్ ని బట్టి బై హార్ట్ చేయాల్సిందే. ఏవి మైక్రోలు ఉన్నాయి, ఏవి మైక్రోలు ఉన్నాయి. ఎందుకంటే మీకు డైరెక్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మైక్రో న్యూట్రియంట్ అనేసి. ఓకే, ఏమేమి ఇస్తారంటే నా మాలిబ్డినం, జింక్, కాపర్ ఇచ్చేసి ఇంకోటి మెగ్నీషియం ఇస్తారు. మెగ్నీషియం అంటే మైక్రో న్యూట్రియంట్. సో అలా ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్ రావచ్చు. మళ్ళీ తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ మైక్రో పర్టికులర్ గా నీకు ఒక్కొక్క నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ వీటన్నిటి గురించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్ గా మెన్షన్ చేశాయి ఎన్సీఆర్. సో మీరు ఏం చేయాలంటే దాంట్లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ లైట్ అనిపిస్తాయి అంటే చూడంగానే మీకు ఇది పొటెన్షియల్ క్వశ్చన్ అని అనిపిస్తుంది అనమాట. సో అలాంటి మీరు అండర్లైన్ చేసుకొని క్లియర్ గా చదవాలి ప్రతి ఎలిమెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ డెఫిషియన్సీ సింప్టమ్స్ అంటే ఒకవేళ పర్టికులర్ ఎలిమెంట్స్ డెఫిషియన్సీ చూసి ఎలాంటి సింప్టమ్స్ కాల్ చేస్తాయి అది ఇచ్చాడు. క్రిటికల్ కాన్సన్ట్రేషన్ డెఫినేషన్ అవన్నీ ఇచ్చాడు, అది ఒకసారి చూసుకోండి. ఓకే, టాక్సిసిటీ అంటేనా
ఇప్పుడు తక్కువ ఏదైనా మనం అడిషనల్ ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటాం అనుకో, అదే టాక్సిసిటీ అనమాట. సో టాక్సిసిటీ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ అలా జరిగినప్పుడు నీకు ఎలాంటి ఫీచర్స్ వస్తాయి అవి కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, అసలు అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, యాక్టివ్ ప్రాసెస్ ప్యాసివ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అబ్జార్ప్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్. ఇందాక చెప్పుకున్నాం కాల్షియం అనేది ఓల్డర్ లీవ్స్ నుంచి న్యూవర్ లీవ్స్ కి ట్రాన్స్లోకేట్ అవుతాయి, సల్ఫర్ అవ్వదు ఎందుకంటే రిలేటివ్లీ ఇమ్మొబైల్ అనేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో అది. నెక్స్ట్ సాయిల్ యాజ్ రిజర్వాయర్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బేసిక్ గా నీకు సాయిల్ అనేది రిజర్వాయర్, దాంట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి అనమాట. సో అది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇంకేం చెప్పుకోవచ్చు, ఆ నైట్రోజన్ సైకిల్ ఏదైతే ఉందో ఆ నైట్రోజన్ సైకిల్ ఇంపార్టెంట్. ఆ నైట్రోజన్ సైకిల్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. నైట్రోజన్ సైకిల్ ఆ బ్యాక్టీరియాస్ అనేది ఇచ్చాడు, ఆ బ్యాక్టీరియా పేర్లు అనేది ఇంపార్టెంట్. ఏ స్టెప్ లో ఏ బ్యాక్టీరియా ఇన్వాల్వ్ ఉంది, ఏ స్టెప్ లో థయోబాసిల్లస్ ఉంది, ఏ స్టెప్ లో నైట్రోబాక్టీరియా ఉంది, ఏ స్టెప్ లో నైట్రోజన్ మోనస్ ఉంది, ఏ స్టెప్ లో నీకు సూడోమోనాస్ ఉంది, అవన్నీ మీకు ఇంపార్టెంట్ అనమాట. మీన్స్ అవి కేమో ఆటోట్రోప్సా ఫోటో ఆటోట్రోప్సా, నైట్రిఫికేషన్ అంటే ఏంటి, డీనైట్రిఫికేషన్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ హైలైట్ చేసిన అవన్నీ మీరు కరెక్ట్ గా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ సింబాటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ, అసలు నాడ్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేసి, ఒక నైట్రోజన్ మాలిక్యూల్ 8 ఎలక్ట్రాన్స్ 8 ప్రోటాన్స్ 16 ATP, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సేమ్ ఇందాక మీరు చూసుకున్నారు కదా, ఇందాక ఏమి ఇచ్చాడు ఎగ్జామ్ క్వశ్చన్ లో, ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ గురించి ఇచ్చాడు. ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ ఇచ్చేసి ఆ ఈక్వేషన్ ని కంప్లీట్ చేయమని చెప్పాడు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మీరు. ఆ నాడ్యూల్ దగ్గర మళ్ళీ లెగ్ హిమోగ్లోబిన్ ఉంటాయి. లెగ్ హిమోగ్లోబిన్ అది మెయిన్ ఇంపార్టెంట్. లెగ్ హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతుంటాడు అనమాట ఎక్కువగా. ఓకే, ఇంకా ఇమేజ్, నాడ్యూల్ ఇమేజ్ ఫార్మేషన్ ఇమేజ్ అది ఉంది కదా, అది ఒకసారి చూసుకోండి. తర్వాత ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేశాక ఎగ్జాంపుల్ ఒకసారి చేయండి. ఎగ్జాంపుల్ చేసినాక ఇంకా ప్రీవియస్ ఎంసీక్యూస్. ప్రీవియస్ ఇయర్ లో అయితే మాక్సిమం నీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ప్రీవియస్ ఇయర్ లో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ క్రైటీరియా, ఎసెన్షియల్ ఎలిమెంట్ క్రైటీరియా కానీ చెప్పొచ్చు. ఇంకా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఎలిమెంట్ గురించి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ అనుకో, పోలెన్ జర్మినేషన్, అలా ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెంట్ కదా, వాటి మీద ఎక్కువ ఇస్తాడు అనమాట. లేకపోతే మ్యాంగనీస్ టాక్సిసిటీ. ఈ టాక్సిసిటీ అనే టాపిక్ లో ఓన్లీ మ్యాంగనీస్ గురించి నీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మ్యాంగనీస్ అంటే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం గుర్తొచ్చేయాలి. అది ఎలా కాస్ చేసి నువ్వు గుర్తు రావాలి. ఐరన్ అండి అప్టేక్, మెగ్నీషియం బైండింగ్ ఆఫ్ ఎంజైమ్స్ తగ్గిస్తుంది, తర్వాత కాల్షియం ట్రాన్స్లోకేషన్ తగ్గిస్తుంది. సో అలా మీకు గుర్తుండాలన్నమాట. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ ఎలిమెంట్స్ అండ్ యూజెస్, ఎలిమెంట్స్ అండ్ ఫంక్షన్స్, సారీ, ఇది మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇది అయిపోతే మీకు ఆల్మోస్ట్ 60 to 70 80% చాప్టర్ అయిపోయింది. తర్వాత లెగ్ హిమోగ్లోబిన్ ఇది ఉంది కదా, అది చూసుకోండి. తర్వాత నాడ్యూల్స్ ఫార్మేషన్, అది ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో మీకు మంచి క్రియేటివ్ క్వశ్చన్ అంటేనే ఇది, ఇలాంటివి కానీ, లేకపోతే ఇలాంటి లైక్ ఫార్మర్ ఇలా చేస్తాడు, ఫార్మర్ ఇలా చేస్తాడు, అది మీకు క్వశ్చన్ అప్లికేషన్ లాగా ఉంటుంది. కానీ బేసిక్ గా జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఫార్మర్ యాడ్ ద సప్లైస్ ఆఫ్ నైట్రో సోడియం కాల్షియం మెగ్నీషియం ఐరన్, అంటే కొద్దిగా అప్లికేషన్ టైప్ లో ఉంది. కానీ షోస్ ద డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం. ఈ పాయింట్ అయినా డైరెక్ట్ పాయింట్ అది, మీకు ఈ పాయింట్ మీకు తెలిసింది. కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఒకవేళ డెఫిషియెంట్ ఉంటే ఏం జరుగుతుంది, అది ఎందువల్ల జరుగుతుంది, మ్యాంగనీస్ టాక్సిసిటీ. ఇది మీకు తెలిసిందే డైరెక్ట్. అంటే కాస్త అప్లికేషన్ పరంగా కాస్త అనిపిస్తుంది, కానీ డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటివి నీకు అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది, కానీ ఇవి అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్స్ మనం రేపు ఒకసారి లాంగ్ ఆన్సర్స్ అయిపోయాక ఒకవేళ ఒకసారి జస్ట్ మొత్తం అంతా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎంసీక్యూస్ ఒకసారి డిస్కస్ చేసుకుని తర్వాత మనము ఈ మినరల్ న్యూట్రిషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే రివిజన్ ఒకసారి మెయిన్ పాయింట్స్ అనేసి రివిజన్, అంటే ఏ ఎలిమెంట్ లో ఏది ఇంపార్టెంట్ అది కూడా ఒకసారి రేపు నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను అనమాట. ఓకే, అంటే లైక్ బోరన్ లో పోలెన్ అంటే ఇదే క్వశ్చన్ వస్తుంది, మాక్సిమం వస్తే ఇదే ఇస్తాడు. బోరన్ అండ్ ఏది ఇంపార్టెంట్ అంటే
పోలన్ జర్మినేషన్. మ్యాంగనీస్ ఏంటి అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ టు లిబరేట్ ఆక్సిజన్. ఇలా ఎగ్జాక్ట్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు రేపు నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను. ఓకే ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. నెక్స్ట్ సెషన్ లో మిగిలిన LAQs కంప్లీట్ చేసుకుని ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అది ఒకసారి చూసుకుందాం.